చేసుకోండి. ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందామా? ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే చాలా బాగుంది. అదేంటంటే కావ్య అయితే కళ్యాణ్ని ఇంటికి రప్పించి కోర్టుకు వెళ్లకుండా ధనలక్ష్మిని మరియు ప్రకాశాన్ని ఆపుతుంది కదా. మరి వాళ్ళ ప్లాన్ అంటే మళ్ళీ కొత్తగా రుద్ర అని ఒక ప్లాన్ వేస్తుంది కదా. మళ్ళీ ఏం ప్లాన్ వేస్తుంది అనేసి చూద్దాం. ఇంకా ఇదంతా అయిపోయాక కావ్య అయితే నాకు 3 నెలలు గడువు కావాలనేసి కోరుకుంటుంది కదా. మరి 3 నెలల్లో ఏం చేయాలనుకుంటుంది, ఏంటి అసలు వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ₹1,00,00,000 ఎలా తీసుకొస్తారు అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా సీరియల్ కంటెస్ట్లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే ఆల్రెడీ కళ్యాణ్ని ఇంటికైతే రప్పిస్తుంది కావ్య. అది ఎవరికీ తెలియదు, ఆ విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా ఇంకా ధనలక్ష్మి అయితే లాయర్తో నేను కేసు వేస్తే గెలవనేమో కానీ నా కొడుకు కేసు వేస్తే గెలుస్తాం కదా అంటే అప్పుడు కళ్యాణ్ అయితే ఇంటికి వచ్చేస్తాడు కదా. వచ్చేసి అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు ఆస్తి ఐశ్వర్యం అవసరం లేదు, నాకు ఈ ఇంటి పేరు కావాలి, ఈ ఇంటి వంశం మొయ్యాలి, ఈ ఇంటి వారసత్వాన్ని మొయ్యాలి, అంతేకాని ఆస్తి ఆస్తి అని మీద పెట్టుకొని పోము కదా. రేపు తరతరాలు ఈ వంశాన్ని మోసే భరోసా కావాలి, అది ఇదనేసి తను మాట్లాడుతూ ఉంటే అమ్మమ్మ ఇంట్లో వాళ్ళు అంటే ఇంకా అపర్ణ సుభాష్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్యాణ్ అనే మాటలకి రాజు కావ్యలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలా ఫీల్ అవుతూ ఉన్నాక ఇంకా అమ్మమ్మ అంటుంది, ఒరే చాలరా, నాకు ఈ జన్మకి ఇంత మంచి మాట చెప్పావురా, నా కడుపు నిండిపోయింది అనేసి అన్నాక లేదమ్మా లేదు నానమ్మ వీళ్ళు అసలు ఎలా ఆలోచిస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు అనేక ఇంకా కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మని అంటాడు, ఏంటమ్మా ఇలా అయిపోయావు, సొంత అక్కలా చూసుకున్న పెద్దమ్మని, సొంత నాన్నలా చూసుకున్న తండ్రి తర్వాత తండ్రిలా చూసుకున్న తాతగారిని, అమ్మమ్మని సొంత అమ్మలా చూసుకున్న నువ్వు ఇవన్నీ ఎలా మర్చిపోయావు, అసలు నీది అంత ఎక్కడ పెట్టావు, నువ్వు ఎలా తప్పుదారి పట్టావు అమ్మ తనైతే కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మని మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా అంతలోనే అమ్మమ్మ అంటుంది, కళ్యాణ్ నువ్వు భలే మాట్లాడరావు, చాలరా, నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండురా అనేసి తనైతే చెప్తూ ఉంటుంది. ఇంకా అలా తను చెప్పాక ఇంకో ప్రక్కన ఇంకా అలా మాట్లాడాక ఇంకా కావ్య అంటుంది, చాలా థ్యాంక్స్ కవి గారు, సమయానికి వచ్చి చాలా చక్కగా మాట్లాడారు, కోర్టుకు వెళ్లకుండా ఆపారు, మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను, చిన్నత్తయ్య చిన్న మామయ్య నేను ఒక విషయం చెప్తాను, నేను ఆస్తి అనేసి అంటున్నారు, ఆస్తి నేనేం తినట్లేదు అనేసి చెప్తా ఉంటుంది. ఆస్తి అంటున్నారు, ఆస్తి నేనేం తినట్లేదు, నేనేం దోచుకోలేదు, దాచిపెట్టుకోలేదు, అమ్మలేదు, ఏం చెయ్యలేదు, నేను ఒక 3 నెలలు సమయం ఇవ్వండి, ఇప్పుడు మేము చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం, తర్వాత చెప్తాము అనేసి తనైతే చెప్తా ఉంటుంది. ఇంకా రాజ్ కూడా కళ్యాణ్ని చాలా ఆనందపరుస్తారు. ఎందుకంటే మమ్మల్ని ఇంతలా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రా కళ్యాణ్, త్వరలోనే అందరికీ అర్థమయ్యే టైం వస్తుంది అనేసి చెప్పాక ఇంకా అదంతా అలా ఉండగా ధనలక్ష్మి నాకు ఎక్కడి తలవంపులు తీసుకొచ్చావురా నువ్వు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాక ఇంకా రుద్రాని ఉన్న సమయంలో ధనలక్ష్మి వెళ్ళేసి ఇంట్లో ఉన్న ఫ్లవర్ పోస్ అనేసి ఎత్తేసి ఉంటుంది. అప్పుడు రుద్రాని అంటుంది, ఏంటి ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిస్తున్నావు, నీ కొడుకు మీద కోపం దీని మీద చూపిస్తే ఏమొస్తుంది నీకు అనేసి అన్నాక నేను ఆస్తి దక్కించుకోలేదనే బాధలో ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటుంది ధనలక్ష్మి. అది కాదు, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు, 3 నెలల గడువు ఇచ్చింది, వాళ్ళను టార్చర్ పెట్టాలి అంటే అప్పుడు ధనలక్ష్మి అంటుంది, వాళ్ళని టార్చర్ పెట్టడం కాదు, నా ఆస్తి ఎలా దక్కించుకోవడమో చూస్తావు కదా చూడు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇదంతా చూసుకున్నట్టయితే ఇంకో ప్రక్కన కావ్యరాజుల ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు ఇంకా కొత్త డిజైన్స్ కోసం స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఇంకా పనులు చేసుకుంటూ ఉంటారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఇంకా తర్వాయి భాగం చూసుకున్నట్టయితే రాజ్ అయితే ఒక కాల్ మాట్లాడతారు, నా భార్యకి పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా లేవు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా తీపించాలి అని చెప్పాక ఇదంతా రుద్రాన్ని చూసేసి ధనలక్ష్మి లేనిపోని మాటలన్నీ చెప్పి ఆగమాగం చేస్తూ ఉంటుంది. మరి చూద్దామండి ముందు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇదండి ఈరోజు ఎపిసోడ్ మరియు తర్వాత భాగం. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.